రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. బెల్లంపల్లి మండలం బుగ్గరాజ రాజేశ్వర ఆలయం సమీపంలో పులి కదలికలు కనిపించాయి. పెద్ద పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇంకోటి కొంచెం టేప్ ఇక్కడ ఇంకోటి కొంచెం టేప్ ఇక్కడ మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. బెల్లంపల్లి మండలం బుగ్గరాజ రాజేశ్వర ఆలయ సమీపంలో పులి కదలికలు కనిపించాయి. పెద్ద పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే కలకాలం రేపుతా ఉన్నది. బెల్లంపల్లి మండలం బుగ్గ రాజరాజేశ్వర స్వామి పరిసర ప్రాంతాలలో కూడా పెద్ద పులి సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించినట్టు ఈ పెద్ద పులి కూడా గత 2 రోజుల నుంచి ధర్మరావుపేట అటవీ సెక్షన్ పరిధిలోని బుగ్గగూడెంతో పాటు మరికొన్ని గ్రామాలలో కూడా సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా కూడా ఏదైతే నిన్న సాయంకాలం పూట కూడా అక్కడ ఉన్నటువంటి ఒక గొర్రె దగ్గరకు వచ్చి కూడా ఏదైతే దాహం తీర్చుకున్నట్టు కూడా అక్కడ పాదముద్రలను అయితే అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా సమీప గ్రామాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే వ్యవసాయ కూలీలతో పాటు అదేవిధంగా కూడా వ్యవసాయ దానికి వెళ్తున్న రైతులకు కూడా ఇప్పటికే కూడా అటవీ శాఖ అధికారులు అయితే అవగాహన కల్పిస్తా ఉన్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఇటు ఏదైతే అబ్బాపూర్ అటవీ ప్రాంతం నుంచి కూడా కొంగోమి వాస్తవాబాద్ జిల్లాకు సంబంధించి అబ్బాపూర్ అటవీ ప్రాంతం నుంచి కూడా ఈ ప్రాంతానికి పెద్ద పులి వచ్చినట్టు కూడా అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. ఇక ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతున్న నేపథ్యంలో కూడా పెద్ద పులి ఈ రోజు అంటే ఉదయం నిన్న గురువారం పూట కూడా ఈవినింగ్ సాయంకాలం సమయంలో కూడా పులి సంచరిస్తున్నట్టు కూడా స్థానికులు గుర్తించారు. ముఖ్యంగా కూడా బుగ్గ రాజరాజేశ్వర టెంపుల్ కూడా ఫేమస్. అది ఆ ప్రాంతానికి కూడా ఏదైతే దైవ దర్శనానికి కూడా ఎక్కువ కూడా ప్రజలు వెళ్ళేటువంటి భక్తులు వెళ్ళే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ కూడా అటవీ శాఖ అధికారులు అయితే భక్తులకు కూడా అవగాహన కల్పిస్తా ఉన్నారు. ఎవరైనా కూడా గుంపులుగా వెళ్ళాలి. ముఖ్యంగా అటవీ శాఖ ఏదైతే అటవీకి వంట చెరుకు కోసం కావచ్చు ఆవులను తీసుకెళ్లే వారు కూడా అటవీ ప్రాంతానికి వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికి ఏదేమైనప్పుడు కూడా ఈ జిల్లాలో పెద్ద పులి సంచరించడానికి కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్. ఇంకోటి